బ్రేకింగ్ న్యూస్ ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో రామ్మూర్తి నాయుడికి చికిత్స జరుగుతోంది. రామ్మూర్తి నాయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నారా లోకేష్ హైదరాబాద్ బయలుదేరారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు సైతం హైదరాబాద్కు బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే రామ్మూర్తి నాయుడి పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలుసుకొని లోకేష్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా చంద్రబాబు కూడా ఇటు హైదరాబాద్కు బయలుదేరారు. అయితే సీఎం సోదరుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం. ఇక హుటాహుటిన హైదరాబాద్కు పయనమయ్యారు మంత్రి నారా లోకేష్. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో అయితే రామ్మూర్తి నాయుడుకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. సీఎం చంద్రబాబు ఇటు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఆయన స్కెడ్యూల్ను క్యాన్సిల్ చేసుకొని ఇటు హైదరాబాద్కు చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ హైదరాబాద్కు బయలుదేరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో రామ్మూర్తి నాయుడుకి చికిత్స జరుగుతోంది. అయితే రామ్మూర్తి నాయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మంత్రి నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇటు హైదరాబాద్కు బయలుదేరారు. ఇక చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి హెల్త్ ఇటు విషమించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక ఇది విన్న నారా లోకేష్ హుటాహుటిన ఇటు హైదరాబాద్కు పయనమయ్యారు. ఇక సీఎం చంద్రబాబు ఇటు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన అనంతరం మహారాష్ట్రలో రోడ్ షో కార్యక్రమాల్లో కూడా ఇటు ఏపీ సీఎం పాల్గొనవలసింది. అయితే ఇప్పటికైతే స్కెడ్యూల్ను క్యాన్సిల్ చేసుకొని ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇటు హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో రామ్మూర్తి నాయుడికి చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఇక మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా హైదరాబాద్కు బయలుదేరారు. ఇటు సీఎం చంద్రబాబుకి ఇవాళ ఢిల్లీలో పర్యటన, కొంత స్కెడ్యూల్, అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర రోడ్ షో పర్యటన కూడా ఉంది. ఆయన రోడ్ షోలో హాజరు కావాల్సిందే. బట్ ఇటు తన సోదరుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ నుండి హైదరాబాద్కు పయనమయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సీఎం చంద్రబాబు సోదరుడి పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది, ఇటు చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తోంది. హైదరాబాద్ లో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా కొద్దిసేపు క్రితం ఏఐజీ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఆయన గత 4-5 సంవత్సరాల కాలంగా కూడా హాస్పిటల్లోకి పరిమితమయ్యారు. తాజాగా గత 6 నెలల కాలంగా కూడా కొంత అనారోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చంద్రబాబు ముంబై పర్యటన రద్దు చేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి సంబంధించి కూడా ఒక కాంక్లేవ్ ప్రోగ్రామ్ లో పాల్గొని చంద్రబాబు మధ్యాహ్నం 1:30 సమయంలో ఢిల్లీ నుంచి బయలుదేరి 2:40కి ఆయన హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి ఏజీ హాస్పిటల్, ఆయన సోదరుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో అలాగే మిగిలిన వారితో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అతని పరిస్థితి, రామ్మూర్తి నాయుడు పరిస్థితి కొంత విషమంగా ఉందని చెప్పి కూడా వైద్యులు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హుటాహుటిన బాంబే పర్యటన రద్దు చేసుకుని మరి హైదరాబాద్ వస్తున్నట్టు తెలుస్తా ఉంది. సత్తాజ్. అయితే శివ, ఇటు నారా లోకేష్ ఏ టైంకి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి రీచ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు?
అయితే ఇప్పటికే నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయన మరికొద్ది సేపట్లోనే అంటే 12:30 సమయంలోనే నారా లోకేష్ హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఏఐజీ హాస్పిటల్ కి చేరుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కూడా 12:30కి ఏఐజీ హాస్పిటల్ కి నారా లోకేష్ చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన పెదనాన్నకి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఏదైతే ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ముందుగానే లోకేష్ డాక్టర్లతో మాట్లాడి ఆ తర్వాత ఆయన తండ్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం కనిపిస్తాం. దాన్ని బట్టి చంద్రబాబు తన పర్యటన అంటే దాదాపుగా ఆయన బాంబే పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్ కి కన్ఫర్మ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైద్యానికి సంబంధించి ఏ రకంగా వైద్యం జరుగుతుంది, లేదా అక్కడే ట్రీట్మెంట్ కొనసాగించాలా, లేకపోతే మరొక హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలా అనే దానికి సంబంధించి కూడా లోకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తారు అయితే శివ, ఇందాక మీరు చెప్పినట్టు కొన్నేళ్ల నుండి ఇటు హాస్పిటల్కే పరిమితం అయ్యారు రామ్మూర్తి అనేది మీరు చెప్పారు. అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి, దాని గురించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఆయనకు సంబంధించి అనారోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అంటే గతంలో ఆయన హెల్త్ కండిషన్ కి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కూడా ఆయన కొంత మెంటల్ డిస్టర్బ్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. సో దానిలో భాగంగా ఎక్కువగా హాస్పిటల్ కే పరిమితమైనట్లు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆయన ఎక్కువగా దాదాపుగా హాస్పిటల్ కే పరిమితమైన పరిస్థితి కనిపించింది. గతంలో చిత్తూరు హాస్పిటల్లో, ఆ తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లో, ఆ తర్వాత చెన్నై హాస్పిటల్లో కూడా చాలా హాస్పిటల్లో కూడా చికిత్స చేయించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే మన హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో అయితే ఆయన అనారోగ్యానికి సంబంధించి కూడా చికిత్స చేయించుకుంటున్నారు. సత్తా నారా లోకేష్ తో పాటు ఇంకెవరు హైదరాబాద్ కి బయలుదేరారు శివ, దాని గురించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతానికి సంబంధించి నారా లోకేష్ ఒక్కరే ఇక్కడి నుంచి బయలుదేరారు. అలాగే చంద్రబాబు సతీమణి, నారా లోకేష్ తల్లి భువనేశ్వరి, అలాగే బ్రాహ్మణి, మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. నారా లోకేష్ ఒక్కరే ప్రస్తుతానికి అమరావతి నుంచి కూడా హైదరాబాద్ కి బయలుదేరినట్లు తెలుస్తా ఉంది. అక్కడి నుంచి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిగిలిన నేతలంతా కూడా లోకేష్ తో కలిసి ఏఐజీ హాస్పిటల్ కి వెళ్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన బాలకృష్ణ కూడా ఈ రోజు ఉదయం అర్ధాంతరంగా ఆయన కూడా అసెంబ్లీ పర్యటన క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ బయలుదేరినట్లు కూడా తెలుస్తా ఉంది. సత్తాజ్ శివ, అసెంబ్లీలో ఇటు నారా లోకేష్ హాజరు కారు, అట్ ద సేమ్ టైం నందమూరి బాలకృష్ణ కూడా హాజరు కారు కాబట్టి ప్రజెంట్ అసెంబ్లీ పరిస్థితి ఏంటి, అసలు ఏ టైంకి స్టార్ట్ అవబోతోంది? అయితే ఏదైతే లోకేష్ మాట్లాడవలసి ఉన్నాయో అవి వేరే మంత్రితో అక్కడ రిసెంబ్లెన్స్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ప్రస్తుతానికైతే ఏపీ శాసనసభకు సంబంధించి కూడా మంత్రి లోకేష్ మాట్లాడాల్సిన అంశాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఈ రోజు శాసనసభలో బడ్జెట్ కి సంబంధించిన సమావేశాలు నిన్నటితో బడ్జెట్ చర్చ ముగిసింది కాబట్టి ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పద్దులు తదితర అంశాలు, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి మాత్రమే చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. యథావిధిగానే ప్రతిరోజు లాగానే ఏపీ అసెంబ్లీ 9 గంటలకి ప్రారంభమైంది. సమావేశాలకు సంబంధించి శాసనసభ్యులు, అనేక మంది శాసనసభ్యులు వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలని కూడా మంత్రుల దృష్టికి శాసనసభ వేదికగా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ అంశాలకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు అయితే సమాధానాలు చెప్తా ఉన్నారు. ఒకవేళ లోకేష్ కి సంబంధించి అంటే ఆయన శాఖకు సంబంధించి ఐటీ, పరిశ్రమలు, విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలు ఏదైనా ఉంటే కనుక విద్యాశాఖకు సంబంధించి కూడా మంత్రి నారాయణ, అలాగే ఐటీకి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి కూడా టీజీ భరత్, వీరిద్దరు కూడా అసెంబ్లీలో సభ్యులకి సమాధానం ఇవ్వబోతా ఉన్నారు. సత్తాజ్ శివ, ఇటు రామ్మూర్తి నాయుడుకి సంబంధించిన హెల్త్ బులెటిన్ అఫీషియల్ గా ఇటు వైద్యులు ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే మధ్యాహ్నం లోకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా వైద్యులతో మాట్లాడి అక్కడ హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా మధ్యాహ్నం 12-12:30 సమయంలో ఏఐజీ హాస్పిటల్ వైద్యుల బృందం నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా అధికారికంగా హెల్త్ బులెటిన్ అంటే కండిషన్ ఏ రకంగా ఉంది, ఆయన ఏ స్టేజీలో ఉన్నారు, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా 12-12:30 మధ్యలో కూడా ఏఐజీ హాస్పిటల్ వైద్యులు ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ వైద్యులు ప్రకటన చేయకపోయినా కానీ లోకేష్ అక్కడికి 12:30 సమయంలో చేరుకుంటారు కాబట్టి లోకేష్ కూడా 1 గంట సమయంలో మీడియాతో మాట్లాడి దీనికి సంబంధించిన అంటే ఆయన హెల్త్ కండిషన్ కి సంబంధించి ఏ రకంగా ఉంది, ఏమిటి అనే డీటెయిల్స్ కూడా లోకేష్ మీడియాకి తెలియజేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.